గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు December 3rd. కొన్ని పపాయ చెట్లు కూడా తెచ్చాను. పపాయ రెడ్ లేడీ. పపాయ అసలు ఫామ్లో లేవు కాబట్టి లాస్ట్ టైం పెట్టాను కానీ ఒకటి చనిపోయి వర్షాకాలంలో పెట్టాము. ఏవి బతకలేవు, అన్నీ చనిపోయినాయి. కాబట్టి పపాయ రెడ్ లేడీ ఒక 10 చెట్లు తీసుకొచ్చాము. పపాయ రెడ్ లేడీతో పాటు కొన్ని కూరగాయ చెట్లు కూడా తెచ్చాను. టమాటా, పచ్చిమిర్చి, ఇంకా వంకాయ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ ఉంటాయి కదా, ఆ వెరైటీస్ తెచ్చాను. సో అవన్నీ నాటాలే. ఫామ్ అనేది ఈ విధంగా ఉంది. 10 days అయింది రాక. ఇవి చిన్న చెట్లు 10 days బ్యాక్ నాటిన. ఇది కాటన్ నేరేడు ఈ విధంగా ఉంది. ఇది కాటన్ నేరేడు, ఇది తైవాన్ నిమ్మ, ఇది ఆల్ స్పైసెస్ ప్లాంట్, ఇంకా ఇది కూడా తైవాన్ నిమ్మ. ఇది వచ్చేసి నామ్డాక్ మై అనేది ఈ విధంగా ఉంది. ఇంకా ఇది కూడా తైవాన్ నిమ్మ. ఇది వచ్చేసి చెట్టు, ఇది వచ్చేసి టామీ అట్కిన్స్ ఈ విధంగా ఉంది. అవి మలేషియన్ గ్రీన్, రాసి ఉసిరి. ఇది వచ్చేసి ఇది కూడా మలేషియన్ గ్రీన్. ఇది వచ్చేసి థాయ్ లెమన్. ఈ కొన్ని కూరగాయ చెట్లు తెచ్చాను కదా, అవి ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దీనిలో ఒక ట్రాక్టర్ రాదు కాబట్టి ఇక్కడ వేసేద్దాం అనుకుంటున్నాను. ఇటు సైడ్ పపాయ రెడ్ లేడీ ఈ విధంగా ఉన్నాయి. లెవెల్ చూసుకో, ఫస్ట్ లెవెల్ చూసుకొని మట్టి రాకుండా కింద తీసి మట్టి కొంచెం లైట్గా. ఈ క్యాష్యూస్ రోల్లో మొత్తం పపాయ పెడుతున్నాం. మొత్తం 10 తెచ్చాం పపాయ. ఇవి క్యాష్యూస్ రోల్లో పెడుతున్నాం మ్యాక్సిమం ఎన్నైతే. ఈ పపాయ రెడ్ లేడీ ఉండండి రా, మట్టి నేనే వేసిన. రైట్, పర్ఫెక్ట్. పపాయ చెట్లు నాటాక మళ్ళీ ఒకసారి ఇట్లా చెట్లకు అన్నిటికీ వాటర్ పెట్టాము. ఇంకా కొన్ని కూరగాయల చెట్లు కూడా తెచ్చానని చెప్పాను కదా, అవి పెడుతున్నాము. అక్కడ మీకు కనిపిస్తే చీకటి అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. చీకటి అయిపోయింది. చలికాలం తొందర చీకటి అవుతుంది. ఇవన్నీ మామిడి చెట్లు ఈ విధంగా ఉన్నాయి. ఇది హెవీ ప్రూనింగ్ చేశాను కదా, చేసినా కూడా ఈ విధంగా మనకి బ్రాంచెస్ వస్తున్నాయి. ఇవి కేసర్. ఇవి మిరపనారు ఈ విధంగా పెడుతున్నాం. ఇవంతా కాశీ టమాటా ఫ్రూటింగ్ అవుతుంది. ఈ రో అంతా కాశీ టమాటానే. ఈ విధంగా అభిషేక్ వంగుతున్నాడు కదా. కాలేజ్ లేదు, ఊరికి పట్టుకొచ్చాను కాలేజ్ లేదని.